నా తల్లి రక్తం ఒకటై ఉండొచ్చు, నా రక్తము నా తండ్రి రక్తం ఒకటై ఉండొచ్చు, లేదా వేరే గ్రూప్ రావచ్చేమో, కానీ డిఎన్ఏ మాత్రం అదే. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసు విషయంలో అది కాదు. నేను కన్నాను నా కుమారుడు అని చెప్తున్నాడు. నేను కన్నాను అని చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 2:7 వచ్చిన, నీవు నా కుమారుడవు. అబ్బా, ఆయన కన్నాడంట యేసుని. నన్ను కన్నది మా అమ్మ, నన్ను కన్నది మా నాన్న. వారి రక్తం వచ్చింది, వారి పాపం నాలోకి వచ్చింది, వారి శాపం కూడా నాలోకి వచ్చింది, వారిలో ఉన్న ఐశ్వర్యం వచ్చింది, వారిలో ఏమున్నాయో అవన్నీ నాలోకి వచ్చినాయి. కానీ యేసు అలా కాదు. పరలోకం నుంచి వచ్చింది ఆయన రక్తం, పరలోకం నుంచి వచ్చింది ఆయన రక్తం. అదే మొదటి యోహాను 5:6 సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం ఇస్తున్నవాడు తండ్రి, సాక్ష్యం ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కుమారుడు కొరకు తండ్రి ఇస్తున్న సాక్ష్యం. కాబట్టి నేను పాపిని, నా తల్లిలో పాపం ఉంది, నా తండ్రిలో పాపం ఉంది, అందరిలోనూ పాపం ఉంది. పాపము లేదని ఎవడు చెప్తాడో వాడి ఘోర పాపి. హల్లెలూయా. ఈ పాపమును కడగడానికి పరిశుద్ధుడు ఒకడు వచ్చాడు, పరిశుద్ధ రక్తం ఒకటి వచ్చింది, పరిశుద్ధ నీరు ఒకటి వచ్చింది, పరిశుద్ధ ఆత్మ ఒకటి వచ్చింది. వచ్చి చెప్తుంది, నేను ఎక్కడి నుంచి రాలేదయ్యా, ఎక్కడి నుంచో వచ్చాను, తండ్రి దగ్గర నుంచి. తండ్రి దగ్గర నుంచి వచ్చింది నా ఆత్మ, తండ్రి దగ్గర నుంచి వచ్చింది నా రక్తం. నేనే ఆయనను, ఆయనే నేనను అని యెషయా గ్రంథంలో స్టేట్మెంట్ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏంటి సంఘం మరియ బ్లడ్ యేసేకి వచ్చిందంటే హల్లెలూయా. పరమగీతాలు 2:8 చెప్తాడు, ద్రాక్ష తోటలను చెరుపు గుంట నక్కలను పట్టుకుని. యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షావళితో అంటుకట్టబడింది సంఘం. ఆ ద్రాక్షావళిని చెరుపుతూ ఉన్నాయి ఈ అంత్య దినాల్లో అనేక గుంట నక్కలు. పట్టుకోవాలి ప్రత్యక్ష ద్వారా. హల్లెలూయా. పట్టుకోవాలి ఆయన జ్ఞానము ద్వారా, పట్టుకోవాలి ఆయన కృప ద్వారా. నేను సువార్త విషయంలో మొహమాట పడేవాడిని కాదు, సిగ్గుపడేవాడిని కాదు, అస్సలే కాదు. యేసు రక్తము పవిత్రమైనది, యేసు రక్తము పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధి కాబట్టి చెప్తున్నాడు, నాలో పాపం ఉందని స్థాపించగలిగే దమ్ము ఈ లోకంలో విశ్వంలో ఎవరికి ఉంది? కాబట్టి ఆయన రక్తము ద్వారా మన పాపములు కడగబడుతున్నాయి, మన పూర్వీకుల నుంచి వస్తున్న పాపములు కూడా కడగబడుతున్నాయి. ఎవరి దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, షుగర్ వచ్చింది అనుకోండి, మీ నాన్నగారికి ఉందండి, అప్పుడు మీ అమ్మగారికి ఉందండి, అందుకే వచ్చింది అనుకోండి ఎర్లీ ఏజ్ లో అని చెప్తారు. ఏంటి? అక్కడున్న సిన్, అక్కడున్న పాపము, అక్కడున్న వ్యాధి ఎవరికి వచ్చింది? కుమారులకు వచ్చేసింది. హల్లెలూయా. కానీ నా యేసు పరిశుద్ధుడు కాబట్టి నీ పాపాలని, నా పాపాలని, మన పాపాలని, అందరి పాపాలని, విశ్వంలో ఉన్న అందరి మానవాళి పాపములు కడుగుటకు ఒకే ఒక రక్తము, యేసు రక్తం. ఒకే ఒక దేవుడు, యేసు దేవుడు. ఒకటే ఒక నామం, యేసు నామం. ఒకటే ఒక వాక్యం, యేసు వాక్యం. ఒకటే ఒక కృప, యేసు కృప. ఒకటే ఒక ప్రేమ, యేసు ప్రేమ. ఒకటే ఒక మార్గం, పరలోకం, అది ప్రభువైన యేసు. ఆయన తప్ప మరొక దిక్కు పాతాళంలో ఉన్నవాడికి గాని, భూమి మీద ఉన్నవాడికి గాని, పరలోకంలో ఉన్న దేవదూతలకు గాని లేదు. ఎబ్రీ రాష్ట్ర పత్రిక చెప్తాడు, మరియా నువ్వు నన్ను ముట్టకు ఇప్పుడు, ఎందుకంటే నేను తండ్రి దగ్గరికి ఎక్కి వెళ్ళలేదు. ఎందుకు? నా రక్తాన్ని నేను పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించాలి. ఎబ్రీ రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయం.